Good morning, all of you. Today, we are going to learn a new topic. So from for food technology and nutrition. So topic name will be population dietary models. Population dietary models. Population లో కొన్ని రకాల డైటరీ మోడల్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. పాపులేషన్ డైటరీ మోడల్స్. ఓకే, ఫస్ట్ డాష్ డైట్ గురించి తెలుసుకుందాం అండి ఈరోజు. ఫస్ట్ థింగ్, డాష్ డైట్ అంటే ఏంటి? సో డాష్ డైట్ అసలు ఎందుకు ఉపయోగిస్తారు? సో దీనివల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. డాష్ డైట్ అనగా అర్థం ఏంటంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ని తగ్గించడానికి ఏవైతే డైటరీ అప్రోచెస్ ఉన్నాయో ఆ డైటరీ అప్రోచెస్ని మనం డాష్ డైట్గా పరిగణించవచ్చు, డాష్ డైట్గా చెప్పొచ్చు. డాష్ డైట్ మీన్స్ డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ని స్టాప్ చేయడానికి, హైపర్ టెన్షన్ని రెడ్యూస్ చేయడానికి ఏవైతే డైటరీ అప్రోచెస్ ఉన్నాయో ఆ డైటరీ అప్రోచెస్నే డాష్ డైట్ అంటారండి. ఆ డైటరీ అప్రోచెస్నే డాష్ డైట్ అంటారు. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు పాపులేషన్ డైటరీ మోడల్స్. డైటరీ గురించి సో పాపులేషన్ కి ఒక ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ టు పాపులేషన్ అబౌట్ డైటరీ మోడల్స్ గురించి ఒక ఇంట్రొడక్షన్ అండి. వాట్ ఆర్ పాపులేషన్ డైటరీ మోడల్స్? అసలు పాపులేషన్ డైటరీ మోడల్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ పాపులేషన్ డైటరీ మోడల్స్? అసలు పాపులేషన్ డైటరీ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాపులేషన్ డైటరీ మోడల్స్ అనగా ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్. ఎవిడెన్స్, ప్రతి దానికి ఆ తీసుకునే ప్రతి డైట్కి, ఆ పర్టికులర్ పర్సన్కి ఇచ్చే ప్రతి ఫుడ్కి ఎవిడెన్స్ బేస్ ఉంటుంది. అంటే ఆ ఫుడ్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుంది, కన్ఫామ్గా రిజల్ట్ ఉంటాయి అని ఎవిడెన్స్ బేస్తో ఇచ్చే ఫుడ్ని ఏమంటారంటే పాపులేషన్ డైటరీ మోడల్స్ అంటారు. ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ అనేవి ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్ డిజైన్ టు. ఈ ఎవిడెన్స్ ఖచ్చితంగా ప్రూఫ్ ఉన్న లేదా ఖచ్చితంగా జరుగుతుంది అనే ప్రూఫ్ ఉన్న ఈ ఈటింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో డిజైన్ టు ఎందుకు ఇలా డిజైన్ చేశారంటే ఈ ఈటింగ్ ప్యాటర్న్స్ని, ఈటింగ్ విధానాలని ఎందుకు డిజైన్ చేశారంటే ఎందుకు తయారు చేశారంటే ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ఇది డిజైన్ చేయడానికి కారణం, ఇది ఏర్పాటు చేయడానికి కారణం టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ప్రజల యొక్క హెల్త్ని మెరుగుపరచడానికి ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ ఉపయోగపడతాయి. పాపులేషన్ డైటరీ మోడల్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్, ప్రివెంట్ లైఫ్ స్టైల్ వ్యాధుల్ని నివారించడానికి ఉపయోగపడతాయి. సో రీసెంట్లీ వి లెర్న్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అని తెలుసుకున్నాం. లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కన్నా ప్రివెన్షన్ బెటర్. దట్ మీన్స్ రాకుండా చూసుకోవడం బెటర్. అలా రాకుండా చూసుకోవాలంటే ఈ డైటరీ మోడల్స్ ఉపయోగపడతాయి. అలా రాకుండా లైఫ్ స్టైల్ వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఇటువంటి వ్యాధులు వచ్చిన తర్వాత సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే కన్నా
ఈ ఎవిడెన్స్ బేస్డ్ ఈటింగ్ ప్యాటర్న్స్ అలవాటు చేసుకోవటం వల్ల లేదా ఈ ప్యాటర్న్స్ ఫాలో అవటం వల్ల వీ కెన్ ప్రివెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ వ్యాధుల్ని లైఫ్ స్టైల్ వ్యాధుల్ని ఈజీగా నివారించవచ్చు ఈజీగా నివారించవచ్చు. నెక్స్ట్ థింగ్, ప్రొవైడ్ ప్రాక్టికల్ న్యూట్రిషన్ గైడ్లైన్స్. ప్రాక్టికల్ న్యూట్రిషన్ గైడ్లైన్స్ ప్రాక్టికల్గా ఎవిడెన్స్తో, సో ఆ ప్రాక్టికల్గా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనే బేస్తో గైడెన్స్ ఇవ్వచ్చు పేషెంట్స్కి, గైడెన్స్ ఇవ్వచ్చు పర్టికులర్ పర్సన్కి, పర్టికులర్ డిసీజ్ ఉన్న పేషెంట్కి. సో ఇది ప్రొవైడ్ ప్రాక్టికల్ న్యూట్రిషన్ గైడ్లైన్స్. ప్రాక్టికల్ న్యూట్రిషన్ గైడ్లైన్స్గా ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఎగ్జాంపుల్, సో వీటిల్లో ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో కొన్ని మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ డాష్ డైట్. ఫస్ట్ డైట్ ఏంటంటే డాష్ డైట్. నెక్స్ట్ థింగ్ మెడిటేరియన్ డైట్. ఫస్ట్ థింగ్ డాష్ డైట్, నెక్స్ట్ థింగ్ మెడిటేరియన్ డైట్, అండ్ నెక్స్ట్ వన్ మై ప్లేట్ మోడల్. ఇలా 3 టైప్స్ ఉంటాయండి. ఇలా ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని, ఫస్ట్ థింగ్ డాష్ డైట్, ఫస్ట్ ప్యాటర్న్ డాష్ డైట్, అండ్ సెకండ్ వన్ మెడిటేరియన్ డైట్, సెకండ్ వన్ మెడిటేరియన్ డైట్, అండ్ థర్డ్ వన్ మై ప్లేట్ మోడల్. మై ప్లేట్ మోడల్, మై ప్లేట్ మోడల్ అని ఇలా వివిధ రకాలుగా డైట్ ప్లాన్ ఉంటుంది. ఓకే, దీస్ మోడల్స్ ఫోకస్ ఆన్ ఓవరాల్ డైటరీ ప్యాటర్న్. ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఫోకస్ ఆన్ ఓవరాల్ డైటరీ ప్యాటర్న్. ఓవరాల్గా ఒక పర్టికులర్ పర్సన్ యొక్క డైటరీ ప్యాటర్న్ గురించి దీంట్లో వివరంగా పొందుపరచబడి ఉంటాయి. నాట్ ఇండివిజువల్ న్యూట్రియంట్స్, ఒకే న్యూట్రియంట్ కాకుండా, సో ఆల్ న్యూట్రియంట్స్ అన్ని ఆ పర్టికులర్ పర్సన్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యేలాగా, ఈక్వల్గా అందేలా చేయటమే ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. ఓకే, దీస్ మోడల్ ఫోకస్ ఆన్ ఓవరాల్ డైటరీ ప్యాటర్న్. సో టోటల్ అన్ని రకాల డైటరీ ప్యాటర్న్ ని ఫాలో అవుతారు, అండ్ నాట్ ఇండివిజువల్ న్యూట్రియంట్స్. ఇండివిజువల్ న్యూట్రియంట్స్ కాకుండా అన్ని రకాల డైటరీ మోడల్స్ ని దీంట్లో యూజ్ చేస్తారు. ఓవరాల్ డైటరీ ప్యాటర్న్ ని ఈ పాపులేషన్ డైటరీ మోడల్స్ లో యూజ్ చేస్తారు. పాపులేషన్ డైటరీ మోడల్స్ ద్వారా యూజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, వాట్ ఈస్ ద డాష్ డైట్? అసలు డాష్ డైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డాష్ డైట్? అసలు ఈ డాష్ డైట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డెఫినేషన్ అండి. వాట్ ఈస్ డాష్ డైట్? డాష్ డైట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ డాష్ డైట్. డాష్ స్టాండ్స్ ఫర్, డాష్ అనగా డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. సో ఇది ఓన్లీ హైపర్ టెన్షన్ కోసం. రిమెంబర్, ఈ డాష్ అనే డైట్ ఏదైతే ఉందో డైటరీ అప్రోచెస్, డైట్కి సంబంధించిన, ఆహారానికి సంబంధించిన అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈ ఆహార సంబంధ ఏదైతే డైట్ ఉందో ఇది పూర్తిగా ఎందుకు ఉపయోగపడాలంటే టు స్టాప్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ ని స్టాప్ చేయడానికి ఈ డాష్ డైట్ ని ఉపయోగిస్తారు. ఓకే, డాష్ స్టాండ్స్ ఫర్, డాష్ డైట్ అనగా డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈ డైటరీ అప్రోచెస్ మొత్తం కూడా టు స్టాప్ హైపర్ టెన్షన్ ని స్టాప్ చేయడానికి ఉపయోగించే విధానాన్ని డాష్ డైట్ అంటారు. డి ఫర్ డైటరీ, ఏ ఫర్ అప్రోచెస్, ఎస్ ఫర్ టు స్టాప్ హైపర్ టెన్షన్. నెక్స్ట్, ద డాష్ డైట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ ఈటింగ్ ప్యాటర్న్. ఈ డాష్ డైట్ అనగా, ఈ డాష్ డైట్ లో ఏం చేస్తారంటే ఫుడ్ ని ఆ పర్టికులర్ హైపర్ టెన్షన్ పేషెంట్ కి ఎలా ఇస్తారంటే, చూడండి ఎలా ఇస్తారంటే, డాష్ డైట్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఈటింగ్ ప్యాటర్న్. ఈటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఈటింగ్ ప్యాటర్న్ బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకోవటం.
డెవలప్ టు ఎందుకు ఇలా డెవలప్ చేశారంటే ఈ ప్యాటర్న్ ని ప్రివెంట్ అండ్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్. ప్రివెంట్ అండ్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్ అండి. ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో, కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ కూడా చాలా హెవీగా ఉంటుంది, దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో వాళ్ళకి, మరియు మరీ ఓవర్ గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, సో డైట్ ఏదైతే ఈ డాష్ డైట్ ఏదైతే ఉందో, ఇట్ కెన్ ప్రివెంట్ అండ్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్. ఈ డాష్ డైట్ ద్వారా వీ కెన్ ప్రివెంట్ అండ్ కంట్రోల్, ప్రివెంట్ చేయగలం అండ్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ ని ప్రివెంట్ చేయడానికి, హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఈ డాష్ డైట్ ఎక్సలెంట్ గా యూజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. ఈ డాష్ డైట్ వల్ల యూజ్ ఏంటంటే మరొక ఉపయోగం, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ ని, గుండె యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని ఈ డాష్ డైట్ తీసుకోవటం వల్ల సో ఇంప్రూవ్ అవుతుంది కొద్ది మోతాదులో. లాస్ట్ వన్, సపోర్ట్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఒబేసిటీ ఉండి హైపర్ టెన్షన్ ఉంటే అది ఇంకా హార్ట్ రిస్క్ ఎక్కువ, హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టు ప్రివెంట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, సో దిస్ డాష్ డైట్, ఈ డాష్ డైట్ ఏదైతే ఉందో సపోర్ట్ వెయిట్ మేనేజ్మెంట్. పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో సపోర్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ డాష్ డైట్ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఓకే, ప్రివెంట్ అండ్ కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ ని ప్రివెంట్ చేయడానికి, హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి డాష్ డైట్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ డాష్ డైట్ ఉపయోగపడుతుంది. అండ్ సపోర్ట్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ రికమెండెడ్ బై WHO, నెక్స్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ వరల్డ్ వైడ్. చూడండి ఎన్ని సంస్థలు ఉన్నాయో. ఇట్ ఈస్ రికమెండెడ్ బై, ఈ డాష్ డైట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తించబడింది, రికమెండ్ చేశారు. వీళ్ళతో పాటు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ డాష్ డైట్ ని రికమెండ్ చేశారు. అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పాపులర్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఈ పాపులర్ హెల్త్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా దే అగ్రీడ్, దే సర్టిఫైడ్ అండ్ దే రికమెండెడ్. దే అగ్రీడ్, దే సర్టిఫైడ్ అండ్ దే రికమెండెడ్ డాష్ డైట్ ని. ఎవరి కోసం? ఫర్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కోసం ఈ డాష్ డైట్ ని రికమెండ్ చేశారు. రికమెండెడ్ బై WHO ద్వారా రికమెండేషన్ చేశారు. వరల్డ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ వరల్డ్ వైడ్. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డాష్ డైట్. నెక్స్ట్ థింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డాష్ డైట్. డాష్ డైట్ వల్ల ఈ డాష్ డైట్ యొక్క ఉద్దేశాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డాష్ డైట్ యొక్క ఉద్దేశాలు. ఫస్ట్ థింగ్, లోవర్ బ్లడ్ ప్రెషర్. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, డాష్ డైట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ టు లోవర్ బ్లడ్ ప్రెషర్, రక్త పీడనాన్ని తగ్గించడం. బ్లడ్ వెజల్స్ లో ఏదైతే బ్లడ్ ఫోర్స్ గా వెళ్తుందో ఆ ఫోర్స్ గా వెళ్ళే రక్త పీడనాన్ని, ఆ ప్రెషర్ ని తగ్గించడం. ఈ డాష్ డైట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇదేనండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డాష్ డైట్ ఈస్ లోవర్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడం. నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ని తగ్గించడం. హైపర్ టెన్షన్ వల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల స్ట్రోక్ వస్తుంది. సో ఆ హార్ట్ రిస్క్ ని తగ్గించడం, హార్ట్ డిసీజ్ కి సంబంధించిన రిస్క్ ని తగ్గించడమే ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్, రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్
హార్ట్ డిసీజ్ రిస్క్ ని, గుండె సంబంధ వ్యాధులు వచ్చే రిస్క్ ని ఈ డాష్ డైట్ ద్వారా తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఓవర్ గా ఉంటే, ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. ఇట్ కెన్ ఇంప్రూవ్ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేసి, సో గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ అయ్యేలా చేస్తుంది డాష్ డైట్ ద్వారా. ఫస్ట్ థింగ్, లోవర్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది డాష్ డైట్. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ప్రమోట్ హెల్దీ బాడీ వెయిట్, ఆరోగ్యకరమైన బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసేలాగా, ఎవరైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారో వాళ్ళు హెల్దీ వెయిట్ ని మెయింటైన్ చేసేలాగా, ప్రమోట్ హెల్దీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసేలాగా ఆ విధానంలో ఈ డాష్ డైట్ అనేది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్. ఏవైతే మనిషిని కాపాడే న్యూట్రియంట్స్ ఉంటాయో, అది హెల్త్ ని ఇంప్రూవ్ చేసే, హెల్త్ ని ప్రొటెక్ట్ చేసే న్యూట్రియంట్స్ ఉంటాయో, ఆ పోషకాల యొక్క లెవెల్ ని ఇంక్రీజ్ చేయడానికి ఈ డాష్ డైట్ ఉపయోగపడుతుంది. ఓకే, డాష్ డైట్ ప్రమోట్స్ హెల్దీ బాడీ వెయిట్. ఈ డాష్ డైట్ ద్వారా హెల్దీ బాడీ వెయిట్ పొందడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్. ఏవైతే ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ ని ఇంక్రీజ్ గా పొందడానికి, కొంచెం మోతాదులో ఎక్కువ పొందడానికి ఈ డాష్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్, కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాష్ డైట్ లో కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాష్ డైట్ లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాష్ డైట్ లోని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ద డాష్ డైట్ ఎంపసైజ్. ఈ డాష్ డైట్ ద్వారా ఈ మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్ తెలుసుకుందాం. ఈ డాష్ డైట్ ద్వారా ఏమేమి పొందొచ్చు అంటే, ఫస్ట్ థింగ్, హై ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ డాష్ డైట్ ద్వారా హై ఇంటేక్ ఆఫ్, ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హై ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఈ డాష్ డైట్ ద్వారా తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డాష్ డైట్ లో ఏమేమి తీసుకోవాలంటే, హై ఇంటేక్ ఆఫ్, ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, హోల్ గ్రెయిన్స్ అంటారు, తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్యాట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. తక్కువ మోతాదులో ఫ్యాట్ ఉన్న మిల్క్ మరియు అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువగా తీసుకోవాలి. సో లో లెవెల్లో ఉన్న ఫ్యాట్ మిల్క్ కానీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా తగ్గించుకోవాలి మ్యాక్సిమం. అండ్ పల్సెస్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. పల్సెస్ కానీ, కొన్ని నట్స్ కానీ, కొన్ని రకాల సీడ్స్ కానీ ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, లీన్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ ఫిష్, పౌల్ట్రీ. లీన్ ప్రోటీన్ ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఈ లీన్ ప్రోటీన్ సోర్సెస్ లైక్
ఫిష్ అండ్ పౌల్ట్రీ, ఫిష్ కానీ పౌల్ట్రీ కానీ వీటికి సంబంధించిన ఆహార పదార్థాలు ఈ డాష్ డైట్స్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. హై ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. లో ఫ్యాట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, లో ఫ్యాట్ మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. పల్సెస్, నట్స్, సీడ్స్ ఈ 3 ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ లీన్ ప్రోటీన్ సోర్సెస్ లైక్ ఫిష్ అండ్ పౌల్ట్రీ ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు లో ఇంటేక్ ఆఫ్ చూద్దాం. తక్కువ మోతాదులో ఏం తీసుకోవాలి? లో ఇంటేక్ ఆఫ్ తక్కువ మోతాదులో ఏం తీసుకోవాలంటే లో ఇంటేక్ ఆఫ్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ సోడియం అండి. ఇది తక్కువ తీసుకోవాలి. లో ఇంటేక్ ఆఫ్ సాల్ట్. సోడియం విల్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్. సోడియం ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది ఖచ్చితంగా. సోడియం ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని చాలా హెవీగా అయ్యేలా చేస్తుందండి. అందుకని ఫస్ట్ థింగ్ ఈ డాష్ డైట్లో మెయిన్ తక్కువగా తీసుకోవాల్సిన వాటిల్లో ఫస్ట్ లో సాల్ట్ డైట్ అండి. సాల్ట్ తక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఏవైతే సాచురేషన్ చేయబడిన ఫ్యాట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, సాచురేషన్ చేయబడిన ఆయిల్లో వేయించినవి కానీ, సో ఆయిల్లో ప్రాసెస్ చేయబడినవి కానీ ఇవి సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. సో ఏవైతే ఇటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ని లో లెవెల్లో తీసుకోవాలి. డాష్ డైట్లో ఫస్ట్ థింగ్ లోగా తీసుకోవాల్సిన వాటిల్లో లో సాల్ట్ డైట్ తక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా డేంజర్ అండి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా డేంజర్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్కి దూరంగా ఉండాలి. అండ్ రెడ్ మీట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో మ్యాక్సిమం లో లెవెల్లో తీసుకోవాలి. అండ్ షుగర్ అండ్ స్వీట్స్. లాస్ట్ వన్ షుగర్ అండ్ స్వీట్స్. షుగర్ మరియు స్వీట్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. లో ఇంటేక్ ఆఫ్ సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్, షుగర్ అండ్ స్వీట్స్ ఇవన్నీ లోగా తీసుకోవాలి డాష్ డైట్లో. అండ్ నెక్స్ట్ థింగ్ న్యూట్రియంట్ ఫోకస్. అండి. న్యూట్రియంట్ ఫోకస్. ఓకే, ఈ న్యూట్రియంట్స్ ఏదైతే ఇప్పుడు మనం తీసుకునే డాష్ డైట్ ఉందో ఈ డాష్ డైట్లో ముఖ్యంగా న్యూట్రియంట్స్ ఏ న్యూట్రియంట్స్ మీద ఫోకస్ చేస్తారంటే న్యూట్రియంట్ ఫోకస్ ముఖ్యంగా ఏ న్యూట్రియంట్స్ ఆ డైట్లో ఉండాలని ప్లాన్ చేసుకుంటారంటే డాష్ డైట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ న్యూట్రియంట్స్ చూద్దాం. హై పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఎవరైతే ద పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ విత్ హైపర్ టెన్షన్, ఎవరైతే హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి మనం డాష్ డైట్ ప్లాన్ చేసినప్పుడు ఈ డాష్ డైట్లో హై పొటాషియం లెవెల్ ఉండేలాగా ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే హై పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండే లెవెల్లో ఈ ఆహార పదార్థాలు ఇవ్వాల్సి ఉంటుంది. హై పొటాషియం. నెక్స్ట్ హై ఇన్ కాల్షియం. న్యూట్రియంట్స్ ఫోకస్. కాల్షియం ఎక్కువ మోతాదులో ఆ పేషెంట్కి అందేలా చూడాలి. ఆ పర్టికులర్ పర్సన్కి అందేలా చూడాలి. హై కాల్షియం ఎక్కువగా ఉండేలాగా, కాల్షియం ఆ పర్సన్కి అందేలాగా చూడాలి. నెక్స్ట్ హై ఇన్ మెగ్నీషియం. నెక్స్ట్ థింగ్ హై ఇన్ మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. హై ఇన్ మెగ్నీషియం లెవెల్స్ హైలో ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. రిచ్ ఇన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్ మోడరేట్ ప్రోటీన్.
మోడరేట్ ప్రోటీన్ ఏదైతే ఉందో మరీ హెవీగా కాకుండా అలానే మరీ లోగా కాకుండా, ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ మరీ హెవీగా కాకుండా, ప్రోటీన్ మరీ లోగా కాకుండా మోడరేట్ గా ప్రోటీన్ అందేలా చూడాలి. సో న్యూట్రియంట్ ఫోకస్ ఈ డాష్ డైట్ లో ముఖ్యంగా హై పొటాషియం ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. హై ఇన్ కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వాలి. హై ఇన్ మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు పేషెంట్కి ఇవ్వాలి, పర్సన్కి. రిచ్ ఇన్ ఫైబర్ రిచ్ డైట్ ఇవ్వాలి పర్సన్కి. అండ్ మోడరేట్ ప్రోటీన్స్ మోడరేట్గా ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా న్యూట్రియంట్ ఫోకస్ కింద వస్తాయి. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్స్ ఇన్ డాష్ డైట్. నెక్స్ట్ థింగ్, ఫుడ్ గ్రూప్స్ ఇన్ డాష్ డైట్ లో ఏ ఆహార పదార్థాలు ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు మెనూ చూద్దాం. సో మెనూ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫుడ్ గ్రూప్స్ ఇన్ డాష్ డైట్ లో ఫుడ్ గ్రూప్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫుడ్ గ్రూప్ రికమెండెడ్ ఫుడ్ గ్రూప్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ గ్రెయిన్స్, ధాన్యాలు 6 to 8 servings per day. 6 to 8 servings per day. ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో 6 to 8%, 6 నుంచి 8% సర్వింగ్స్ పర్ డే ఆ పేషెంట్కి అందేలా చూడాలి. 6 to 8 times అలా 6 to 8% ఒక రోజులో ఆ పర్టికులర్ పర్సన్కి గ్రెయిన్స్ అందేలా చూడాలి. గ్రెయిన్స్ 6 to 8 సర్వింగ్స్ పర్ డే. ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో 6 to 8 సర్వింగ్స్ పర్ డేకి 6 to 8 సర్వింగ్స్ వచ్చేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వెజిటబుల్స్ వచ్చేసరికి 4 to 5 సర్వింగ్స్ పర్ డే. ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 4 to 5 సర్వింగ్స్ పర్ డేకి వచ్చేలా చూసుకోవాలి. 4 to 5 సర్వింగ్స్ పర్ డే. 4 to 5 సర్వింగ్స్ పర్ డే వెజిటబుల్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వెజిటబుల్స్ 4 to 5 సర్వింగ్స్ పర్ డే వెజిటబుల్స్ వచ్చేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, సేమ్ వెజిటబుల్స్ లాగే 4 to 5 సర్వింగ్స్ పర్ డే. ఫ్రూట్స్ కూడా సేమ్ వెజిటబుల్స్ లాగానే 4 to 5 సర్వింగ్స్ పర్ డే. రోజుకి 4 to 5 times ఫ్రూట్స్ పేషెంట్ ఖచ్చితంగా ఆ పర్సన్ ఖచ్చితంగా అందేలా చూసుకోవాలి. అండ్ లో ఫ్యాట్ డైరీ 2 to 3 సర్వింగ్స్ పర్ డే. తక్కువ ఫ్యాట్ ఉన్న డైరీ ప్రొడక్ట్స్. లో ఫ్యాట్ డైరీ అంటే డైరీ ప్రొడక్ట్సే కానీ ఆ మిల్క్ సంబంధించిన రిలేటెడ్ ప్రొడక్ట్సే కానీ ఈ డైరీ ప్రొడక్ట్స్లో ఫ్యాట్ తక్కువ ఉండాలి. లో ఫ్యాట్ డైట్ అంటారు. లో ఫ్యాట్ డైట్ 2 to 3 సర్వింగ్స్ పర్ డే. ఒక రోజులో 2 to 3 సర్వింగ్స్ పర్ డే. ఒక రోజులో 2 to 3 సర్వింగ్స్ అనేది 2 to 3% ఖచ్చితంగా లో ఫ్యాట్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, లీన్ మీట్ ఆర్ ఫిష్ లెస్ దెన్ 2 సర్వింగ్స్ పర్ డే. లీన్ మీట్ కానీ లేదా లీన్ ఫిష్ కానీ లెస్ దెన్ 2 సర్వింగ్స్ పర్ డే. సో 2 సర్వింగ్స్ కన్నా తక్కువగా ఈ లీన్ మీట్ కానీ ఫిష్ కానీ అందేలా చూసుకోవాలి. లీన్ మీట్ ఆర్ ఫిష్ లెస్ దెన్ 2 సర్వింగ్స్ పర్ డే వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ నట్స్ అండ్ లెగ్యూమ్స్ 4 to 5 సర్వింగ్స్ పర్ డే పర్ వీక్ అండి. నట్స్ అండ్ లెగ్యూమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో 4 to 5 days ఒక వారంలో ఖచ్చితంగా 4 నుంచి 5 రోజులు ఖచ్చితంగా 4 సర్వింగ్స్ పర్ వీక్ ఆ నట్స్ అండ్ లెగ్యూమ్స్ అందేలా చూసుకోవాలి పర్సన్కి. ఓకే, నట్స్ అండ్ లెగ్యూమ్స్ 4 to 5 సర్వింగ్స్ పర్ వీక్కి వారానికి 4 to 5 సర్వింగ్స్ 4 నుంచి 5 రోజులు ఖచ్చితంగా నట్స్ అండ్ లెగ్యూమ్స్ అందేలా చూసుకోవాలి. ఫ్యాట్స్ మరియు ఆయిల్స్ అండి. ఫ్యాట్స్ మరియు ఆయిల్స్ ఇవి లిమిటెడ్లో తీసుకోవాలి. కొవ్వులు
సంబంధించిన పదార్థాలు కానీ మరియు ఆయిల్ సంబంధించిన ఆహార పదార్థాలు కానీ చాలా లిమిట్లో తీసుకోవాలి. హెవీగా తీసుకోకుండా లిమిట్లో తీసుకోవాలి, తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, స్వీట్స్ అనేవి రేర్గా తీసుకోండి. స్వీట్స్ ఆర్ రేర్. స్వీట్స్ అనేటివి చాలా రేర్గా, అరుదుగా మాత్రమే తీసుకోవాలి. స్వీట్స్ షుడ్ బి వెరీ రేర్. ఓకే, నెక్స్ట్ థింగ్ అండి, స్వీట్స్ ఆర్ రేర్. నెక్స్ట్, ఓకే, సోడియం లెవెల్స్ ఇన్ డాష్ లైఫ్. సోడియం లెవెల్స్ ఇన్ డాష్ డైట్. డాష్ డైట్లో సోడియం లెవెల్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం, ఎలా ఉండదో చూసుకుందాం. టూ వర్షన్స్. ఈ సోడియం లెవెల్స్ అనేవి రెండు వర్షన్స్లో తీసుకోవచ్చు. ఎలా అంటే, స్టాండర్డ్ డాష్. ఈ స్టాండర్డ్ డాష్ డైట్లో, స్టాండర్డ్ ఇంకా పర్మనెంట్, అది ఈ ఫిక్స్డ్ చెప్పాలంటే, స్టాండర్డ్ డాష్ లెస్ దెన్ 2300 mg సోడియం పర్ డే. స్టాండర్డ్ డాష్ డైట్లో సోడియం ఏదైతే ఉందో, ఒక రోజు ఒక పర్సన్, ఒక హైపర్ టెన్షన్తో బాధపడే ఒక వ్యక్తి లెస్ దెన్ 2300 mg పర్ డే సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే తక్కువ తీసుకోవాలి. స్టాండర్డ్ డాష్ డైట్లో సోడియం, ఒక వ్యక్తి ఒక రోజులో సోడియం ఎంత తీసుకోవాలంటే లెస్ దెన్ 2300 mg సోడియం పర్ డే. అండ్ నెక్స్ట్, కొంతమందికి మరీ హెవీ హైపర్ టెన్షన్ ఉంటుందండి. ఇది స్టాండర్డ్. ఇప్పుడు మనం హెవీ హైపర్ టెన్షన్ ఉన్నలో చూద్దాం. హై బ్లడ్ ప్రెషర్ అంటారు. వాళ్ళు చూడండి ఏం చేయాలో. అటువంటి వాళ్ళు లో సోడియం డాష్ అంటారు. అటువంటి వాళ్ళకి ఇంకా మరీ లో సోడియం డాష్ డైట్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి మరీ లో సోడియం డాష్ డైట్ ఇవ్వాలి. ఎంతంటే లెస్ దెన్ 1500 mg సోడియం పర్ డే. ఒక రోజులో ఓన్లీ 1500 mg మాత్రమే సోడియంని అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సాల్ట్ రూపంలో ఇవ్వాలండి, తక్కువ మోతాదులో ఇవ్వాలి. లో సోడియం డాష్ లెస్ దెన్ 1500 mg సోడియం పర్ డే. ఒక రోజులో 1500 mg పర్ డే మాత్రమే సోడియం అనేది మనం అందించాలి పేషెంట్కి. ఓకే, నెక్స్ట్, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డాష్ డైట్. ఈ డాష్ డైట్ వల్ల వచ్చే కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అండి. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డాష్ డైట్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ డాష్ డైట్ వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగాలు ఉంటుందో తెలుసుకుందాం అండి. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డాష్ డైట్ వల్ల, ఈ డాష్ డైట్ తీసుకోవడం వల్ల ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, లోవర్స్ బ్లడ్ ప్రెషర్ ఖచ్చితంగా తగ్గిస్తుందండి. డాష్ డైట్ ఖచ్చితంగా పాటిస్తే వితౌట్ ఎనీ ఆల్టరేషన్స్, ఎటువంటి ఆల్టరేషన్స్ లేకుండా, సో ఏదైతే రికమెండెడ్ ప్రిన్సిపల్స్ మనం తెలుసుకున్నామో ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా పాటిస్తే డెఫినెట్లీ ఇట్ విల్ లోవర్స్ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. డాష్ డైట్ లోవర్స్ బ్లడ్ ప్రెషర్ని తగ్గించేలా చేస్తుందండి. బ్లడ్ ప్రెషర్ని చేస్తుంది. అండ్ రిడ్యూస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. ఓకే, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రిడ్యూస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో బాడీలో, ఆ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని
తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఎవరికైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉందో, కొంతమందికి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది, కొంతమందికి ఏ ఫుడ్ తీసుకున్నా ఇన్సులిన్ స్పైక్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. సో అటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది డాష్ డైట్ తీసుకోవటం వల్ల. ఈ డాష్ డైట్ తీసుకోవటం వల్ల విల్ రెడ్యూస్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించి హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. అండ్ లాస్ట్ థింగ్, హెల్ప్స్ వెయిట్ లాస్. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందండి. హెల్ప్స్ వెయిట్ లాస్. ఒకవేళ ఒబేసిటీతో కనుక బాధపడతా ఉంటే, ఓవర్ వెయిట్తో కనుక ఎవరైనా పర్టికులర్ పర్సన్ ఉంటే, హెవీ వెయిట్తో కనుక ఉంటే, ఆ ఓవర్ వెయిట్ని తగ్గించడానికి యాజ్ ఎ డైట్ రూపంలో ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్సర్సైజెస్తో పాటు ఈ డాష్ డైట్ అనేది అదనంగా సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్తో పాటు అదనంగా సపోర్ట్గా ఈ డాష్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. ఇంప్రూవ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ వెయిట్ లాస్ అవ్వడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అండ్ హార్ట్ డిసీజెస్. స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. రెడ్యూస్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే ఏదైతే ఆర్టరీస్ ఉన్నాయో, ఈ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ బ్రెయిన్లో బ్లాస్ట్ అవుతాయండి. ఆ బ్లాస్ట్ అవటాన్ని స్ట్రోక్ అంటారు. ఆ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని, అండ్ కొన్ని హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాన్ని, సో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని అంటారు, లేదా హార్ట్ అటాక్ కానీ, అథెరోస్క్లిరోసిస్ కానీ, ఇలా వివిధ రకాల గుండె సంబంధ వ్యాధులు రావడానికి హైపర్ టెన్షన్ కూడా కారణం. సో ఇటువంటి హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ, లేదా స్ట్రోక్ సంబంధించిన వ్యాధులు కానీ, స్ట్రోక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇలా స్ట్రోక్ సంబంధించిన వ్యాధులు కానీ, లేదా హార్ట్కి సంబంధించిన డిసీజులు కానీ, సో ఇటువంటి వాటిని అవి వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు ఈ డైట్ తీసుకోవటం వల్ల. డాష్ డైట్ తీసుకోవటం వల్ల రెడ్యూస్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అండ్ హార్ట్ డిసీజెస్. స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు మరియు హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ థింగ్, డాష్ డైట్ అండ్ ఇండియన్ కాంటెక్స్ట్లో అసలు డాష్ డైట్ ఏంటో చూద్దామండి. ఇప్పుడు మన ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి, సో ఇవి డాష్ డైట్ అనేది ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై వరల్డ్ వైడ్, పూర్తి స్థాయిలో అప్రూవల్లో ఉంది. WHO రికమెండెడ్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండెడ్, అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రికమెండెడ్. అందరు రికమెండ్ చేశారు. ఇప్పుడు మనం డాష్ డైట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్లో సో డాష్ డైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దామండి. ఇండియన్ కాంటెక్స్ట్లో డాష్ డైట్ యొక్క ప్రాముఖ్యత చూద్దాం. అడాప్టేషన్. యూస్ హోల్ గ్రెయిన్స్. ఈ డాష్ డైట్లో we will use whole grains, millets and brown rice. Whole grains యూస్ చేస్తారు మన ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి, మన ఇండియన్ ఫుడ్ డైట్లోకి వచ్చేసరికి. సో వి విల్ యూస్ హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు ఉపయోగిస్తారు. అవి మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ తీసుకోవడం. ఆ తృణధాన్యాలు ఎలా అంటే, మిల్లెట్స్
అండ్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ తీసుకునేలా ప్రోత్సహించడం. సో ఈ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ, సో ఈ రెండిటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ తో పాటు ఇట్ విల్ రెడ్యూస్ కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. సో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. సో డాష్ డైట్ ని ఇండియన్ కాంటెక్స్ట్ లో, మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఎలా తీసుకోవాలంటే, యూస్ హోల్ గ్రెయిన్స్ ఉపయోగించాలి. ఆ హోల్ గ్రెయిన్స్ కూడా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా ఉపయోగించాలి. అండ్ యూస్ లో సాల్ట్ కుకింగ్ మెథడ్స్. సో తక్కువ మోతాదులో సాల్ట్ తీసుకోవాలి. ఆహారం పదార్థాలు కుక్ చేసినప్పుడు, ఏ రకమైన ఆహార పదార్థాలు కుక్ చేసినా కానీ లో సాల్ట్, ఖచ్చితంగా తక్కువ సాల్ట్ ఉపయోగించేలా డైట్ తీసుకోవాలి. ఓకే, ఎటువంటి ఆహార పదార్థాలు కుక్ చేసుకున్నా కానీ వీ హ్యావ్ టు యూస్ లో సాల్ట్ కుకింగ్ మెథడ్స్. తక్కువ మోతాదులో సాల్ట్ వేయాలి ఆహార పదార్థాలలో. యూస్ లో సాల్ట్ కుకింగ్ మెథడ్స్. తక్కువ మోతాదులో సాల్ట్ అనేది ఆహార పదార్థాలు వేయాలి. నెక్స్ట్ ఇంక్లూడ్ కర్డ్, బటర్ మిల్క్. డైట్ లో ఈ ఏదైతే ఈ డాష్ డైట్ లో ఇంక్లూడ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్. ఖచ్చితంగా కర్డ్ ని ఇంక్లూడ్ చేయాలి. ఖచ్చితంగా బటర్ మిల్క్ ని ఇంక్లూడ్ చేయాలి. ఇవి చేయటం వల్ల సో దేర్ ఆర్ సెవరల్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంక్లూడ్ కర్డ్ ని ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా. కర్డ్ తో పాటు ఇంక్లూడ్ బటర్ మిల్క్. కర్డ్ తో పాటు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ బటర్ మిల్క్ ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్, మోర్ వెజిటబుల్స్ అండ్ పల్సెస్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో డాష్ డైట్ లో, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈ వెజిటబుల్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల, వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల, అండ్ పల్సెస్ యాడ్ చేయటం వల్ల, డైట్ లో పల్సెస్ తీసుకోవటం వల్ల, మోర్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవటం, అండ్ పల్సెస్ ఎక్కువ తీసుకోవటం. మోర్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, అండ్ పల్సెస్ ఎక్కువగా తీసుకోవటం అనేది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియన్స్ కి ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో మన ఇండియన్స్ కి హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అవాయిడ్ ఫ్రైడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. అవాయిడ్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు కానీ, అండ్ ప్యాకేజ్ ఫుడ్స్, ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలు కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకే, డాష్ డైట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ లో డాష్ డైట్ ఎలా తీసుకోవాలంటే, మన ఇండియన్స్ కోసం హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవడానికి యూస్ హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఎక్కువగా యూస్ చేయాలి. యూస్ లో సాల్ట్ కుకింగ్ మెథడ్స్. ఆహార పదార్థాలను కుక్ చేసేటప్పుడు ఆ ఆహార పదార్థాల్లో, ఫుడ్ సబ్స్టెన్సెస్ లో లో సాల్ట్, తక్కువ సాల్ట్ ని ఉపయోగించాలి. సాల్ట్ ని చాలా తక్కువ మోతాదులో ఉపయోగించాలి. ఇంక్లూడ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్. కర్డ్ మరియు బటర్ మిల్క్, ఈ కర్డ్ ని బటర్ మిల్క్ ని ఇంక్లూడ్ చేయాలి డైట్ లో ఖచ్చితంగా. అండ్ మోర్ వెజిటబుల్స్ అండ్ పల్సెస్. వెజిటబుల్స్ మరియు పల్సెస్ ఎక్కువగా అందేలా చూసుకోవాలి. అండ్ లాస్ట్ థింగ్, అవాయిడ్ ఫ్రైడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఫ్రై చేయబడిన ఆహార పదార్థాలు కానీ, ప్యాకేజ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు రకాల ఫుడ్ సబ్స్టెన్సెస్ కి దూరంగా ఉండాలి. ఈ రెండు రకాల ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కన్క్లూజన్ తెలుసుకుందాం. ఇప్పుడు
కన్క్లూజన్ తెలుసుకుందాం. లాస్ట్ థింగ్ కన్క్లూజన్. డాష్ ఈజ్ ఎ పాపులేషన్ బేస్డ్ హెల్దీ ఈటింగ్ మోడల్. సో ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నా ఈ డాష్ అనే హెల్త్ మోడల్ ఉందో, ఈ డైట్ మోడల్ ఉందో, ఈ డైట్ మోడల్ ఏదైతే ఉందో పాపులేషన్ ప్రజల కోసం బేస్ హెల్దీ ఈటింగ్ మోడల్, ప్రజలు ఆరోగ్యకరమైన ఈటింగ్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వాలని తయారు చేయబడిన మోడల్ ఇది. ప్రజలు ఆరోగ్యకరమైన ఈటింగ్ ప్యాటర్న్స్ ని ఫాలో అవ్వాలని ఈ మోడల్ను తయారు చేశారు. డాష్ ఈజ్ ఎ పాపులేషన్ బేస్డ్ హెల్దీ ఈటింగ్ మోడల్. పాపులేషన్ ని బేస్ చేసుకొని, ప్రజల్ని బేస్ చేసుకొని ఆ ప్రజలు హెల్దీ ఈటింగ్ మోడల్, ఆరోగ్యకరమైన ఈటింగ్ ప్యాటర్న్స్ ని ఫాలో అవ్వాలని ఈ మోడల్ని తీసుకొచ్చారు. అండ్ ఇట్స్ డిజైన్డ్ ఫర్ హైపర్ టెన్షన్ ప్రివెన్షన్. ఇది ఇంపార్టెంట్. ఈ ఈటింగ్ మోడల్ని, ఈ ఈటింగ్ ప్యాటర్న్ డిజైన్ ని ఎందుకు డిజైన్ చేశారంటే డిజైన్డ్ ఫర్ హైపర్ టెన్షన్ ప్రివెన్షన్. హైపర్ టెన్షన్ ని ప్రివెంట్ చేయడానికి, హైపర్ టెన్షన్ ని నివారించడానికి ఈ డాష్ అనే మోడల్ని తయారు చేశారు. ఈ డాష్ అనే మోడల్ని డైట్ మోడల్ అండి. ఈ డాష్ అనే డైటరీ మోడల్ని ఎందుకు తయారు చేశారంటే ఎస్పెషల్లీ ఫర్ హైపర్ టెన్షన్ ప్రివెన్షన్. హైపర్ టెన్షన్ ని నివారించడానికి ఈ డాష్ అనే డైటరీ ప్యాటర్న్ తీసుకొచ్చారు. ఎంపసైజ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఈ డాష్ డైట్ లో మెయిన్ ఫోకస్ ఏ ఆహార పదార్థాలు ఉంటాయంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. డిఫరెంట్ ఫ్రూట్స్ అండి, సింగులర్ కాకుండా మెనీ. సో వివిధ రకాల ఫ్రూట్స్ ని ఖచ్చితంగా ఆ పర్టికులర్ పర్సన్ తీసుకునేలా చేయటం. వెజిటబుల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఆ పర్సన్ తీసుకునేలా చూడటం. అండ్ హోల్ గ్రెయిన్స్. నెక్స్ట్ థింగ్ హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు. ఈ హోల్ గ్రెయిన్స్ కూడా రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా సో వీ కెన్ రెడ్యూస్ హైపర్ టెన్షన్ ఆర్ వీ కెన్ ప్రివెంట్ హైపర్ టెన్షన్, వీ కెన్ కంట్రోల్ హైపర్ టెన్షన్. డాష్ డైట్ ఎంపసైజ్ ఫ్రూట్స్. డాష్ డైట్ లో ఫ్రూట్స్ అందేలా చూడటం, వెజిటబుల్స్ అందేలా చూడటం, అండ్ హోల్ గ్రెయిన్స్ తృణధాన్యాలు అందేలా చూడటం. హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు అందేలా చూడటం. అండ్ లిమిట్స్ సాల్ట్ ని తగ్గించడం, సాల్ట్ ని లిమిట్ లో తీసుకోవడం, షుగర్ ని లిమిట్ లో తీసుకోవడం. అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ కి దూరంగా ఉండటం. డాష్ డైట్ లో ఏం తీసుకోవాలంటే లిమిట్స్ షుగర్, సాల్ట్ ని లిమిట్ లో తీసుకోవాలి. సాల్ట్ ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. షుగర్ ని చాలా లిమిట్ లో తీసుకోవాలి. షుగర్ కంటెంట్ ని చాలా లిమిట్ లో తీసుకోవాలి. అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ కి దూరంగా ఉండాలి. అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ని దూరంగా ఉంచాలి లేదా లిమిట్ లో తీసుకోవాలి. ఆర్ కంప్లీట్ గా అన్హెల్దీ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఎఫెక్టివ్ ఫర్ హార్ట్ హెల్త్. ఈ డాష్ డైట్ తీసుకోవటం వల్ల, ఈ డాష్ డైట్ ని పాటించడం వల్ల ఎఫెక్టివ్ ఫర్ హార్ట్ హెల్త్, గుండె ఆరోగ్యానికి ఎఫెక్టివ్ గా ప్రభావవంతంగా పనిచేస్తుంది డాష్ డైట్ అనేది. అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఎవరైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారో, ఎవరైతే లైక్ ఒబేసిటీతో ఎవరైతే బాధపడుతున్నారో, లైక్ హైపర్ టెన్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో,
లైక్ డయాబెటీస్ ఎవరైతే బాధపడుతున్నారో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ సంబంధించిన కండిషన్స్ అవన్నీ. సో ద పర్సన్స్ ఆర్ ద పాపులేషన్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, పర్టికులర్గా ఎవరైతే ఈ పర్టికులర్గా లైఫ్ స్టైల్ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ డిజార్డర్స్ తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ డాష్ డైట్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఈ డాష్ డైట్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్ ఫర్ హార్ట్ హెల్త్ కి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని భద్రపరచడానికి ఈ డాష్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ థింగ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి ఈ డాష్ డైట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. టుడే వి డిస్కస్డ్ అబౌట్ పాపులేషన్ డైటరీ మోడల్స్. సో పాపులేషన్ కోసం ఏర్పరిచిన డైటరీ మోడల్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం అండి. టుడే వి లర్న్ అబౌట్ పాపులేషన్ డైటరీ మోడల్స్. పాపులేషన్ కోసం, ప్రజల కోసం ఏర్పరిచిన మోడల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇన్ దట్ డాష్ డైట్ గురించి, ఆ పాపులేషన్ డైటరీ మోడల్స్ లో డాష్ డైట్ అంటే ఏంటి, మెడిటేరియన్ డైట్, మై ప్లేట్ మోడల్ అనే 3 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇన్ దట్ టుడే వి లర్న్ అబౌట్ డాష్ డైట్. ఈరోజు డాష్ డైట్ గురించి తెలుసుకున్నాం అండి. ఈరోజు వాట్ ఈస్ డాష్ డైట్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డాష్ డైట్ యొక్క ఉద్దేశాలు ఏంటి, కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాష్ డైట్ లో ఉన్న ఇంపార్టెంట్ కీ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఫుడ్ గ్రూప్స్ ఇన్ డాష్ డైట్ లో ఎటువంటి ఆహారంలో ఉపయోగిస్తారో, ఆహార పదార్థాలు ఉపయోగిస్తారో తెలుసుకున్నాం. న్యూట్రియంట్ ఫోకస్, ఎటువంటి న్యూట్రియంట్స్ మీద డాష్ డైట్ ఫోకస్ చేస్తుందో తెలుసుకున్నాం. ఓకే, సోడియం లెవెల్స్ ఇన్ డాష్ డైట్, ఇది మెయిన్ అండి. సోడియం లెవెల్స్ ఎంత మోతాదులో తీసుకోవాలో ఈరోజు తెలుసుకున్నాం. అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ డాష్ డైట్ వల్ల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, డాష్ డైట్ వల్ల హెల్త్ కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ థింగ్ డాష్ డైట్ ఇన్ ఇండియన్ కాంటాక్ట్. ఇప్పుడు ఎస్పెషల్ గా మన ఇండియన్స్ కోసం ఈ డాష్ డైట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, సో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన ఇండియన్స్ కి హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి ఈ డాష్ డైట్ ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, థ్యాంక్ యూ.